రాష్ట్రాల చేతిలో, ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నది. Yes. సాధికారత అన్నది కాదు. అధికారాల సంగతి పక్కన పెడితే రిజర్వేషన్స్ సంబంధించి ఏంటి మార్గం? ఆస్పిరేషన్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అది ఉంటే ఇప్పుడు ఒక రిజర్వేషన్స్ సంబంధించి ఇంకా పెంచాలి అనే డిమాండ్స్ వస్తూనే ఉన్నాయి. వైవిధ్యపరమైన వ్యవస్థలు అల్టిమేట్ గా రాజకీయం దీన్ని నిర్ణయించింది. రాజకీయంలో సాధ్యాసాధ్యాల పరిశీలన లేకుండా ఓట్ల కోసం చేస్తుంటారు. ఉదాహరణకు మీకు గుర్తుందో లేదో, రాజస్థాన్ లో ఏమైంది, జాట్ అని బీసీలుగా చేస్తామన్నారు. వసుంధర రాజే ఒక మాట ఇచ్చేసింది ఎన్నికలకు ముందు. ఎన్నికల తర్వాత చేయాల్సి వచ్చింది. వెంటనే గుజ్జర్లు బీసీలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు వస్తే మాకు పోతున్నారు, వాళ్ళు ఉద్యమానికి వాళ్ళని ఎస్టీలు చేస్తామన్నారు. వెంటనే మీనాలు ఎస్టీలుగా ఉన్నవాళ్ళు, బాగా లాభం పొందుతున్న వాళ్ళు ఉద్యమం చేశారు. ఢిల్లీ దాకా స్తంభింపజేశారు. కాబట్టి ఏమవుతుందంటే రాజకీయంలో సాధ్యాసాధ్యాలు, రాజ్యాంగం, సమాజంలో అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేయటం మర్చిపోయి 10 ఓట్లు వస్తాయంటే ఏదైనా చేస్తాం. ఉదాహరణకు బీహార్లో ఎన్నికల్లో ఒక ప్రకటన చేశారు నిన్న, ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారట. అంటే 2,50,00,000 మందికి బీహార్లో ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. భారతదేశం మొత్తంలో అడగండి, జాతీయ స్థాయి, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు కలిపి ఉద్యోగాల సంఖ్య 1,80,00,000 దేశం మొత్తంలో. బీహార్లో 2.5 కోట్ల మందికి ఇస్తారట. 2.5 కోట్ల మంది జీతం బీహార్ మొత్తం రాష్ట్ర స్థూలాదాయం కంటే, ప్రభుత్వ ఆదాయం కాదు, రాష్ట్ర ఉత్పత్తి కంటే 3 రెట్లు అవసరం అవుతుంది. ఏం మాట్లాడుతున్నాం మనం? కోర్టులు చూసుకుంటే వదిలేస్తున్నారు. అంచేత మనం కోర్టులు తిడుతున్నాం. నేను సందర్భాల్లో కోర్టులు తిట్టాను, అవసరంగా జోక్యం చేసుకుని. ఇప్పుడు కూడా కోపడ్డాను నేను. కోర్టులు స్థితి మించినాయని చెప్పి అనేది వాస్తవమే. కానీ రాజకీయంలో ఉన్న వాళ్ళు బాధ్యతను గుర్తిరగకుండా కోర్టులు చూసుకుంటే మనం డ్రామా ఆడదాం, రాజకీయం కోసం మాట్లాడదాం. రిజర్వేషన్స్ పెంచడం వల్ల మౌలికంగా దానివల్ల ఏం మార్పు రాదు అంటే రిప్రజెంటేషన్ పెరగదు అంటారా? వెనుకబడిన వర్గాలకు సంబంధించి రిప్రజెంటేషన్ కాదు, వృద్ధిని ఎవరు అంటారండి? అధికారం ఇవ్వకుండా రిప్రజెంటేషన్ అంటే ఉత్సవగృహాలు కూర్చోబెడతారా? మేయర్ని పెట్టారు, అధికారం లేదు. కానీ అధికారం లేకుండా ఖర్చు చూస్తున్నారు మీరు. లోకల్ బాడీస్ లో కూడా ఇవాళ సర్పంచ్ కూడా ₹1 2 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదే సమస్య. ప్రతివాడు అధికార దుర్వినియోగం కోసం తప్ప దేశ ప్రజల కోసం అధికారం వాడడం కోసం కాదు. అలాంటిదైతే మీ తల్లి చోట్ల ప్రజల సంబంధం ఏంటంటే, రాజ్యాంగం సంబంధం ఏంటి? డ్రామాలు తప్ప. నిజమైన సాధికారత ప్రజలకు ఇచ్చి ప్రజాస్వామ్య పాఠశాలలుగా వాటిని మార్చి జవాబుదారీగా చేస్తే అది సాధికారత. అప్పుడు ఎంతమందికైనా ఇవ్వండి. రాజ్యాంగం ఒప్పుకుంటే 50% కంటే ఎక్కువ ఇద్దాము. ఒప్పుకోకపోతే మీరు చేయండి, మిమ్మల్ని చేతున్నారు. పార్టీలు పెట్టిన వాళ్ళు కదా, మీరు నన్ను పెడితే అక్కడ అభ్యర్థులు గెలవరు కదా, పార్టీలు పెట్టమనండి. కాబట్టి అది లేని సమస్య మనం పెంచి సృష్టిస్తున్నాం. నిజమైన సమస్య అది కాదు. నిజంగా అణగారిన వర్గాలకు అధికారం అంటే 30 ఏళ్ల క్రితం రిజర్వేషన్లు ఇచ్చాం మనం ఎస్సీ, ఎస్టీ, బీసీలకి. స్థానిక ప్రభుత్వాల్లో ఒక్క పిసర అధికారం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఇది నిజంగా ఈ వర్గాలను పెంచడం కోసం 50% దాటాలా దాటొద్దా? మీ ఉద్దేశం 50% దాటాలా దాటొద్దా రిజర్వేషన్స్? నేను ఇందాక చెప్పాను, మౌలిక సూత్రం దేశంలో కుల, మత, వర్గ, ప్రాంత, భాష, లింగ వివక్ష లేకుండా సమానము. అది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాయితీలు కావాలి. సమన్వయం చేయడానికి ఎవరో మధ్యలో ఉండాలి. సుప్రీంకోర్టు నిర్ణయం చేసింది, అది శిరోధార్యం దేశానికి. కానీ ఈడబ్ల్యూఎస్ విషయంలో 50% దాటారు. అది కూడా పొరపాటే. సుప్రీంకోర్టు ఎందుకు అంగీకరించింది? నా దృష్టిలో అది కూడా పొరపాటు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చి ఉండాల్సింది కాదంటారా? ఉండాల్సింది కాదు. మీరు ఉన్న వాళ్ళని ఇంకో రకంగా సర్దవలసింది, కొంత వెయిటేజ్ ఇవ్వాల్సింది. కోటాలని ఇప్పుడు మనం కొంచెం కొత్త రీతిలో ఆలోచించాలి. ఈ 50-60 ఏళ్లలో మనం ఒరగబెట్టింది కూడా ఏం లేదు, డ్రామాలు ఆడుతున్నాం తప్ప. అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలంటే ముందు మంచి ప్రమాణాల పాఠశాల విద్య, మంచి ప్రమాణాల ఉన్నత విద్య. వాళ్ళ డిగ్రీ కాగితం 4 తీసుకోవడానికి మంచి, అది 190 మందికి. ఆ తర్వాత ఏం మాట్లాడుతున్నారు మీరు? తర్వాత ఇచ్చే అవకాశం ఏంటి? బోర్డు అవకాశం. ప్రభుత్వాల్లో, పాఠశాలలో, స్కూళ్ళలో విద్య ఎంతకుండా ఉంటే. రెండోది, మీరు ఈ కోటాల రూపంలో కాకుండా వెయిటేజ్ ఇవ్వచ్చు. ఇంకా రకరకాల ఇన్నోవేటివ్ మెథడ్స్ ఉన్నాయి. మనకు అదేం లేదు, ఓపిక. ఏదో ఒకటి రాజకీయం కోసం డ్రామాలు ఆడటం తప్ప. మహిళల రిజర్వేషన్ కూడా అలానే అసెంబ్లీ, పార్లమెంటు హడావిడిగా రాజ్యాంగ చట్టం చేశారు. ఎప్పుడో 1998లో మేము అందరం కూర్చుని ఒక నమూనా చట్టం తయారు చేశాం. అప్పుడు లోక్సభ స్పీకర్ మన బాలయ్య గారు పార్లమెంట్ సభ్యులందరికీ పెంచాడు. ప్రభుత్వం అప్పుడు ప్రతిపాదన పక్కన పెట్టేసింది. అవేమీ చర్చ లేదు, అవసరం లేదు. రిజర్వేషన్లు పెట్టేసాం కాన్స్టిట్యూన్సీస్కి, ఏదో పెట్టేసారు, అయిపోయింది. ఇస్తున్నామోవైనా పుచ్చుకుంటున్నామోవైనా చెప్పి. అంతేగాని నిజంగా ఈ లక్ష్యం నెరవేరాలని చెప్పంటే సరైన పద్ధతి, ప్రజాస్వామ్య పద్ధతి, వ్యవస్థని బాగు చేసే పద్ధతి, మంచి నాయకత్వం చేసే పద్ధతి అంటే ఆలోచన లేదు. ఏదో చేశామన్న కీర్తి కావాలి, ప్రజలు ఓట్లేసేస్తారని చెప్పిన ఆశ. ఓకే, నరహరి గారు,